ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఆర్టికల్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఒక ఉద్యోగంలో ఉంటూ మరో ఉద్యోగ నియామకం కోసం ఎగ్జామినేషన్ రాసి సెలెక్ట్ అవుతాము. మరి అలాంటప్పుడు ఈ సర్వీస్ అనేది అక్కడ కౌంట్ కావాలంటే, ఈ బెనిఫిట్స్ మనం ఆ ఉద్యోగంలో పొందాలంటే, పే ఫిక్సేషన్ కావచ్చు, ఇతరత్ర పెన్షన్ సంబంధించిన విషయాలు కావచ్చు పొందాలంటే టెక్నికల్గా మనం ఎట్లా రిలీవ్ కావాలి, ఏ ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది అనే ఒక ముఖ్యమైన ఆర్టికల్ అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. మనకి సి మనోహర్ రావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. మరి వారి యొక్క ఆర్టికల్ అయితే చాలా యూజ్ఫుల్ ఆర్టికల్. మన వీడియోకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, మిగతా వాళ్ళకి యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఇస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుండి చాలామంది ఉద్యోగులు ఒక డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇంకొక డిపార్ట్మెంట్లోకి సెలెక్ట్ అయి వెళ్ళినప్పుడు మరి పే ప్రొటెక్షన్ ఉంటుందా, సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా, లీవ్ల గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. మరి దానికి సంబంధించి ఉన్నటువంటి కండిషన్స్ ఒక్కసారి చూద్దాం. మనం ఇక్కడ ఒక ఉద్యోగంలో నియామకం పొంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ, డిఎస్సి ద్వారా కానీ, ఇక్కడ చూడండి, లేదా ఇతర రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా కానీ ఇంకొక పోస్టుకు సెలెక్ట్ అయినప్పుడు పూర్వపు డిపార్ట్మెంట్కు మనం టెక్నికల్ రిజిగ్నేషన్ ఇచ్చి కొత్త ఉద్యోగానికి మారవలసి ఉంటుంది. ఇది ప్రధానంగా మనం గమనించాలండి. మీరు ఉదాహరణకు ఒక టీచర్గా పనిచేస్తున్నారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక జేఎల్ గాను ఒక డిఎల్ గాను ఎంపికైనప్పుడు అఫీషియల్గా మీరైతే రిజిగ్నేషన్ ఇవ్వాలి మీ పాత పోస్టుకి. అప్పుడే మీరు మరి నెక్స్ట్ ప్రాసెస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అంటే సర్వీస్ కావచ్చు, పే ప్రొటెక్షన్ కావచ్చు, అదొకటి. దాంతోపాటు ఇంకా కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ముందుగా ఒక ఉద్యోగానికి అప్లై చేసే ముందు తన ఎంప్లాయర్కు తాను సర్వీస్ కమిషన్ లేదా డిఎస్సి ఇతర రిక్రూట్మెంట్ బోర్డుల వారి నోటిఫికేషన్కి లోబడి అప్లై చేస్తున్నట్టు మొదట ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా మీ మదర్ డిపార్ట్మెంట్ ప్రజెంట్ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి మీ యొక్క హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలి. మీరు పలానా టీజీపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, లేదా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు అటెండ్ అవుతున్నట్టు ఒక లెటర్ అయితే పంపించాల్సి ఉంటుందండి. ఎందుకంటే రేపు మీరు రిలీవ్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఏదైతే మీకు యూజ్ అవుతుంది. సో అదొకటి మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ నియామకం పొందంటే మీరు అపాయింట్ అయిన తర్వాత కొత్త ఉద్యోగానికి నియామకం కావించబడినట్లు ప్రస్తుతం పనిచేస్తున్న డిపార్ట్మెంట్ సంబంధిత అధికారికి టెక్నికల్ రిజిగ్నేషన్, ఇందాక నేను చెప్పిన మీరు ఒక రిజిగ్నేషన్ లెటర్ అయితే ఇవ్వాలి. ఎఫ్ఆర్ ఫండమెంటల్ రూల్స్ 26 ప్రకారము అఫీషియల్గా రిలీవ్ చేయమని కోరవలసి ఉంటుంది. అది మీరు గమనించాలి. మీరు రిలీవ్ చేసేటప్పుడు మీ యొక్క పాత సర్వీస్ బుక్లో కూడా ఆ విషయాన్ని ఖచ్చితంగా పేర్కొంటూ అఫీషియల్గా రిలీవ్ చేసినట్టయితే మీకు ఈ సర్వీస్ విషయంలో రేపు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది. తను కొత్తగా సెలెక్ట్ అయిన ఉద్యోగంలో చేరాలని ఉందని పూర్వపు డిపార్ట్మెంట్ సంబంధిత అధికారికి రిలీవ్ చేయాల్సిందిగా ఒక అప్లికేషన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అధికారిక ఉత్తర్వులు పొంది కొత్త ఉద్యోగంలో జాయిన్ అయితే ఇంకా మీ సర్వీస్ కావచ్చు, మీ పే ప్రొటెక్షన్ కూడా డోకా ఉండదు. ఇది ప్రధానంగా గమనించాలి. చాలామంది ఇక్కడే మరి తప్పు చేస్తారు. ముందు అప్లై చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, అఫీషియల్గా రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వకపోవడము, సర్వీస్ బుక్లో ఆ రిలీవ్ అవుతున్నట్టు ఎంట్రీ చేయించుకోకపోవడం వల్ల చాలా టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తాయి. మీకు సర్వీస్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. పే ప్రొటెక్షన్ మీకు అందకపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్కి మారుతున్నప్పుడైతే మనకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. వాటిని అయితే మీరు కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్తే మాత్రం డెఫినెట్గా మీరు లబ్ధి పొందవచ్చు. ఇక రిలీవ్ ఉత్తర్వులో కూడా స్పష్టత ఉండాలి. అది మీరు గమనించాలి. మీరు రిలీవ్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉండాలి. కొత్త ఉద్యోగంలో మీరు చేరడానికి పూర్వానుమతి పొంది రిలీవ్ అవుతున్నట్టు ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావించబడాల్సి ఉంటుంది. ఉద్యోగికి జాయినింగ్ టైం అనేది లభించదు. ఒకవేళ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగం నుంచి మరలా గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తున్నట్లయితే అతనికి సర్వీస్ ప్రొటెక్షన్, పే ప్రొటెక్షన్, లీవ్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా లభిస్తాయండి. అట్లే ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగం నుండి లోకల్ బాడీ కానీ మున్సిపల్ సంబంధిత ఉద్యోగానికి నియామకం కాబడి వెళ్తున్నట్టయితే గవర్నమెంట్ నుంచి లోకల్ బాడీకి అతనికి పే ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్, లీవ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అట్లాగే జిల్లా పరిషత్, మున్సిపాలిటీ సంబంధిత శాఖలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే అతనికి సర్వీస్ ప్రొటెక్షన్, పే ప్రొటెక్షన్, లీవ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. సో ఇవి మీరు చూసుకోండి. ఇక రిటైర్మెంట్ గ్రాట్యుయేషన్కి వస్తే లోకల్ బాడీకి సంబంధించి అంటే జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రంథాలయ సంస్థలు మొదలగు వాటిలో ఉద్యోగం చేస్తూ మళ్ళీ అదే సంస్థకు చెందిన ఉద్యోగానికి సెలెక్ట్ అయి వెళ్తున్నప్పుడు వారికి పే ప్రొటెక్షన్ లభించదు అని ఇక్కడ చెప్పడమే జరిగింది. కానీ సర్వీస్ ప్రొటెక్షన్, లీవ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఈ సర్వీస్ ప్రొటెక్షన్ 2004 తర్వాత నియామకం చేయబడిన వారికి
రిటైర్మెంట్ గ్రాట్యుటీ విషయంలో ఈ సర్వీస్ ప్రొటెక్షన్ అనేది యూజ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో ఇదైతే మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపించి మరి మీకోసం అయితే దీన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి వాళ్ళకి చాలామందికి ఇదైతే యూస్ఫుల్ ఆర్టికల్ అవుతుంది. మరి వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి.